టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థులను కేసీఆర్ ప్రకటించారు. డి శ్రీనివాస్, కెప్టెన్ లక్ష్మీకాంతరావులకు అవకాశం కల్పించారు. తుమ్మల ఎమ్మెల్సీ స్థానంలో మాజీ మంత్రి ఫరీదుద్దీన్ కు అవకాశం ఇస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చారి నడుదాం. చారి, టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థుల డీటెయిల్స్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే టీఆర్ఎస్ అధికారికంగా రాజ్యసభ అభ్యర్థులను ప్రకటించింది. అయితే 2 రోజులుగా పార్టీ సీనియర్ నేతలు, ఇతర పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కేసీఆర్ సంప్రదింపులు చేశారు. ఆ తర్వాత కొలికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే కొద్దిసేపటి క్రితమే అధికారికంగా టీఆర్ఎస్ 2 రాజ్యసభ సభ్యుల పేర్లను ప్రకటించింది. అయితే ప్రధానంగా కేసీఆర్ పార్టీ పెట్టినప్పటి నుంచి కేసీఆర్ వెంట ఉన్నటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావుని ఈసారి రాజ్యసభకు పంపించాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ప్రధానంగా ఆయన కుమారుని కూడా ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించినటువంటి నేపథ్యం. అయితే తెలంగాణ ఉద్యమం మొదటి నుంచి కేసీఆర్ కి వెన్నంటూ ఉండడం, కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఆయనతో ఉండడం, ఇలాంటి అంశాలన్నిటినీ ప్రామాణికంగా తీసుకొని కేసీఆర్ కెప్టెన్ లక్ష్మీకాంతరావుకి ఈసారి వచ్చినటువంటి రాజ్యసభ సీట్లలో ఆయనకు ఒక సీట్ ని కేటాయించారు. ఇక 2వ సీటు కోసం డిఎస్ ని ప్రధానంగా ప్రకటించారు. అయితే పార్టీలో చేరినప్పటి నుంచే ఆయన్ని రాజ్యసభకు పంపించాలని చెప్పేసి ఒక సూత్రప్రాయంగా అభిప్రాయానికి కేసీఆర్ వచ్చారు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన్ని రాష్ట్రంలో కేబినెట్ హోదాను కల్పిస్తూ పదవిని కట్టబెట్టారు. ఆ పదవీ కాలం ముగియక ముందే ప్రస్తుతం ఆ 2 రాజ్యసభకు ఖాళీ సీట్లు ఉన్నటువంటి నేపథ్యంలో ఆ 2 సీట్లలో 2వ సీటుని డి శ్రీనివాస్ కు కేటాయించారు. ప్రస్తుతం ఈ 2 సీట్లకు సంబంధించి కొంత కసరత్తు కూడా జరిగింది. అటు కేంద్ర రాష్ట్ర సంబంధాల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి, ఇలాంటి అంశాలతో పాటు కేంద్రంలో ఢిల్లీలో ఒక కీలకమైనటువంటి నేతగా పనిచేయాలంటే డిఎస్ సరైన వ్యక్తి అని చెప్పేసి కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే అటు పార్టీకి నమ్మకంగా ఉద్యమంలో వెన్నంటి ఉన్నటువంటి కెప్టెన్ లక్ష్మీకాంతరావుని ఒకరిని ప్రాతినిధ్యం కల్పిస్తుండగా, మరొకరు ఆ పార్టీకి, అటు ప్రభుత్వానికి, ఇటు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య రాజకీయంగా కావచ్చు ఇతరత్ర అంశాలు కొంత బెనిఫిట్ గా ఉంటే వ్యక్తి డిఎస్ కాబట్టి అలాంటి వ్యక్తులని రాజ్యసభలో ఉండడమే మంచిదని చెప్పేసి కేసీఆర్ ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో 2 రాజ్యసభ అభ్యర్థులు ప్రకటించారు. ఇక కొద్దిసేపటి క్రితమే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తను ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఏర్పడినటువంటి ఖాళీని మాజీ మంత్రి ఫరీదుద్దీన్ తో ఏర్పాటు చేయాలి, ఫరీదుద్దీన్ కి ఆ సీటు ఇస్తున్నట్టు కూడా ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. రైట్.